హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. దువ్వాడ జగన్నాథం మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. దువ్వాడ జగన్నాథం మూవీ ఈరోజు గ్రాండ్గా అన్ని థియేటర్స్లోనూ విడుదలైన విషయం తెలిసిందే. ఇక థియేటర్స్ దగ్గర అయితే అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఈ సినిమాను చిరంజీవి గారు స్పెషల్గా చూశారు. సినిమా చూసిన చిరంజీవి మాట్లాడుతూ బ్రాహ్మణ పాత్రలో బన్నీ బాగా ఒదిగిపోయాడు. నటనలో వైవిధ్యం, కొత్తదనం చూపించాడు. బన్నీని ఆ పాత్రలో చూస్తుంటే నన్ను నేను చూస్తున్నట్లుగా ఉంది. ఇక డ్యాన్స్ విషయంలో ఏ పాటకు ఆ పాట ఇరగదీసేశాడు బన్నీ. డీజే పాత్రను హరీష్ శంకర్ చాలా చక్కగా మలిచాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే పూజా హెగ్డే కూడా తన అంద చందాలతో పాటు బన్నీతో పోటీపడి మరీ డ్యాన్స్ చేసింది. ఈ అమ్మాయికి తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు. ఇక దిల్ రాజు గారు ఈ సినిమాను మంచి విలువలతో నిర్మించారని, అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకు చక్కని సంగీతాన్ని అందించాడని తెలిపారు. అలాగే ఈ చిత్ర బృందానికి నా అభినందనలు తెలియజేశారు చిరంజీవి. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని ఒక విలేకరి అడగగా, త్వరలోనే నిర్మాత చరణ్ బాబు అన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. చరణ్ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతుంది అని తెలియజేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.